ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా అతివృష్టి లేదా అనావృష్టితో వ్యవసాయం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాలు పడినప్పుడు నీటిని నిల్వ చేసుకోవడానికి ఎన్నో రకమైన పద్ధతులు ఆవిష్కరింపబడుతున్నాయి. తక్కువ నీటితోనే అధిక దిగుబడులు రాబట్టగలిగే డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతితో పాటు ఇప్పుడు హైడ్రోజెల్ పదం కొత్తగా వినిపిస్తోంది. ఇంతకీ హైడ్రోజెల్ అంటే ఏమిటి? ఇది రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. హైడ్రోజెల్ ఇది ఒక జెల్ లాంటి పదార్థం. దీని ముఖ్య లక్షణం నీటిని పీల్చుకుని నిల్వ చేసుకుని మెల్లగా విడుదల చేయటం. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల డైపర్లో నిత్యం వాడకంలో ఉంది. దీనికున్న లక్షణాలను బట్టి వ్యవసాయంలో వాడుకుంటే నీటి వృధాను తగ్గించి ఎడారుల్లో కూడా సిరులు పండించవచ్చు. ఈ హైడ్రోజెల్ని అన్ని రకాల నేలల్లో వాడుకోవచ్చు. హైడ్రోజెల్ వాడకం వల్ల నీటి ఎద్దడి, నేలకోత, నేల వడబోతని అరికట్టి మొక్క ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది. అలాగే మొలకెత్తటానికి, దాని ఎదుగుదలకు దోహదపడుతుంది. వ్యవసాయ ఉద్యాన పంటలు, కూరగాయ తోటల్లో కూడా దీనిని వాడుకోవచ్చు. హైడ్రోజెల్ అనేది ఒక పౌడర్ పదార్థంలా ఉంటుంది. దీన్ని పంట పండించే నేలల్లో చల్లాలి. వర్షం నీరు గాని, మోటారు వల్ల గాని పొలానికి నీటిని అందించినప్పుడు ఈ పొడి రసంలో ఉన్న హైడ్రోజెల్ నీటిని పీల్చుకుని దాని పరిమాణం కన్నా 300 రెట్లు పెరుగుతుంది. ఈ జెల్ అనేది మొక్క వేర్లకు అంటిపెట్టుకుని ఉండటం వల్ల మొక్కకు అవసరమైనప్పుడు నీటిని అందిస్తుంది. సాధారణంగా కిలో హైడ్రోజెల్ 250 నుంచి 300 లీటర్ల నీటిని పీల్చుకుని నిల్వ చేసుకోగలదు. ఒక్కసారి పొలంలో వేసుకుంటే 7 నుంచి 9 ఏళ్ల వరకు ఇది పనిచేస్తుంది. అలాగే వేరుకుళ్ళు లాంటి జబ్బులు రాకుండా అరికడుతుంది. పర్యావరణానికి హాని కలిగించని పదార్థంతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. హానికరమైన ప్లాస్టిక్ ను ఇందులో వాడరు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ హైడ్రోజెల్ మీద శాస్త్రీయంగా పరిశోధన చేసి పూసా హైడ్రోజెల్ అనే రకాన్ని విడుదల చేసింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన పూసా హైడ్రోజెల్ హానికరం కాదని, 10 నుంచి 25% మేర పంట దిగుబడి పెరుగుతుందని నిర్ధారించింది. కర్ణాటకలోని కొందరు రైతులు తమ పొలాల్లో దీన్ని విజయవంతంగా వాడి లాభాలు గడిస్తున్నారు. ఒక ప్రైవేట్ సంస్థ కూడా దీనిని రూపొందించి మార్కెట్లో ఆల్స్టా హైడ్రోజెల్ పేరుతో విడుదల చేసింది. ఎకరానికి 1 నుంచి 2 కిలోల జెల్ అవసరం. నేలలో 6 నుంచి 8 అంగుళాల లోతులో వేయాలి. అనువైన తోట అయితే మొక్క వేరు ఉండే చోట, నల్ల భూముల్లో అయితే 4 అంగుళాల లోతులో వేస్తే సరిపోతుంది. ముందుగా పొలం దున్ని చదును చేసుకున్న తర్వాత కిలో పూసా హైడ్రోజెల్ 10 కిలోల పొడి మట్టిని కలిపి పెట్టుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని విత్తనాలు, ఎరువులతో పాటు సాళ్లలో వేసుకోవాలి. విత్తనాలకు దగ్గరగా ఉండేలా విత్తితే మంచి ఫలితాలుంటాయి. నాట్లు వేయటానికి ముందు 2 గ్రాముల పూసా హైడ్రోజెల్ను 1 లీటరు నీటికి కలిపి 30 నిమిషాలు వేచి ఉండాలి. ఆ తర్వాత నాటే మొక్క వేర్లను కలిపి పెట్టుకున్న ద్రావణంలో ముంచి నాట్లు వేసుకోవచ్చు. కొత్తగా ప్లాస్టిక్తో కాకుండా గంజిపొడితో హైడ్రోజెల్ను తయారు చేశారు. దీని వాడకం వల్ల రైతులు లాభపడతారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని రైతులు అధిక దిగుబడులను పొందవచ్చు.